పద్మాసు ద్వీపముందు ఏకశిలారతితో చేయబడిన చెరసాల గదిలో ఆయన దేవుణ్ణి ఆరాధన చేసినటువంటి సందర్భం మనం ఎరుగుదము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనములో ఆయనను చూచినాడు. తర్వాత 12వ వచనములో ఆయన వైపు తిరిగినాడు. తర్వాత 10-11 వచనాలలో ఆయన స్వరాన్ని విన్నాడు. ఆయనను చూచి ఆయన వైపు తిరిగి ఆయన స్వరాన్ని విన్నప్పుడు 17వ వచనములో ఆయన పాదముల యొద్ద సాగిలపడి నమస్కరించి కొనియాడి ఆరాధన చేసినటువంటి సందర్భం. కాబట్టి ఆరాధన మనం ఆయన చేయాలంటే ఆయన వైపు తిరగాలి, ఆయనను చూడాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన పాదముల యొద్ద పడి సాగిలపడి ఆయనను హృదయమార ఆరాధన చేయ బద్దులమై ఉంటున్నాం. ఎందుకు ఆరాధన చేయాలి? ఆరాధన అన్నది దేవుని యొక్క గొప్పతనాన్ని మనము నలుగురిలో మనము హృదయపూర్వకంగా చెప్పడం. ఆయన ఎవరు? హూ ఈజ్ హీ? ఎవరు ఆ దేవుడు? ఆయన గొప్పతనం ఏంటి? ఆయన మహిమ ఏంటి? ఎటువంటి దేవుడు ఆయన అని మనము ఆయన యొక్క మహాత్మ్యమును కీర్తించుకుని ఆడడమే. కాబట్టి ఆ దేవుని యొక్క స్వరాన్ని మనం ఎప్పుడైతే వింటామో, ఆయన వైపు చూచి ఆయన స్వరాన్ని విని ఆయన వైపు తిరిగి ఆయన ఎదుట సాగిలపడి ఆయన హృదయమార ఆరాధన చేయాలని ఎలాగిది కలుగుతుందంటే ఆయన ఎవరో మనకు తెలిస్తే తప్ప ఆయన ఆరాధన చేయలేం. అందుకే రుచి చూచి ఎరిగి తిని అనే కీర్తనాకారుడు ఆయన ఆ దేవుణ్ణి కీర్తించినటువంటి సందర్భం. కాబట్టి ఆ దేవుడు ఎవరు? ఏంటి ఆయన గొప్పతనం? పైన ఆకాశమందును క్రిందనున్న భూమి మీదను ఇటువంటి దేవుడు ఎవరు లేరు. అది ఆయన గొప్పతనం. ఎంతో మంది దేవుళ్ళు దేవతలని ఉన్నారు. 115వ కీర్తనలో కీర్తనాకారుడు అంటే 4వ చరణం నుండి చదువుకుంటూ వస్తే వాటికి పాదములుండి నడవలేవట, ముక్కుండి వాసన చూడలేవు, నోరుండి మాట్లాడలేవు, కన్నులుండి చూడలేవు, మన దగ్గరికి రాలేవు, మన చేతులుండి తాకలేవు. అవి మాయా స్వరూపం. మానవులు వాటిని ఒక రూపంలో తయారు చేసుకున్నారు. కింద వేస్తే పగిలిపోయేవి కొన్ని ఉన్నాయి, తర్వాత అగ్నిలో వేస్తే కాలిపోయేవి కొన్ని ఉన్నాయి. కానీ పైన ఆకాశమందు కానీ క్రిందన భూమి మీద ఉన్న కానీ దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ఒక్క దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు. పిలిస్తే పలికే దేవుడు, రా అంటే వచ్చే దేవుడు, మనతో ముచ్చటించడానికి ఇష్టపడే దేవుడు, మన యొక్క స్థితిగతులు ఎరిగిన దేవుడు. కాబట్టి అందుకే దెర్ ఇస్ నో ఆల్టర్నేట్. ఏది లేదు. ఇంకా చదువులో ప్రత్యామ్నాయం ఉంది, బట్టల విషయంలో ప్రత్యామ్నాయం ఉంది, ఏదైనా వస్తువు కొనాలంటే దానికి మరొక ప్రత్యామ్నాయం ఉంది, ఆల్టర్నేట్ ఉంది. కానీ దేవునిలో ప్రత్యామ్నాయం లేదు, ఆల్టర్నేట్ లేదు. ఓన్లీ వన్ గాడ్, ఒకే దేవుడు ఆయన. పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి అందు కానీ. ఎవరు ఆయన? ఏంటి ఆయన గొప్పతనం? ఈయన ఎందుకు దేవుడు? ఈయన ఎందుకు స్తుతులకు పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడు? ఎవరైనా ఆయన ఎవరో తెలుసుకోకుండా మనం ఆయనను వ్యక్తిగతంగా హృదయమారాధన చేయలేం. ఆరాధన చేయొచ్చు నేర్చుకున్న బైబిల్ వచనములతో, అందరికన్నా బాగా చేయొచ్చు. కానీ హృదయములో నుండి ఎప్పుడు ఆరాధన వస్తుంది? ఎప్పుడు మనం చేసే ఆరాధన మీద ఆయన సింహాసనాసనుడై ఉంటాడు. ఎప్పుడు మన ఆరాధనను ఆయన ఆగ్రహిస్తాడంటే ఆయన ఎవరో మనకు తెలిస్తే తప్ప. ఎవరైనా? కీర్తన 100 చూడండి. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఆ లేఖను మనం ధ్యానం చేద్దాం. యెహోవాయే దేవుడు. ఎందుకు యెహోవాయే దేవుడు? 100వ కీర్తన 3వ చరణం. కీర్తన 100. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎందుకు ఆయనే దేవుడు అంటే ఆయనే మనల్ని పుట్టించినాడు. చాలు, ఆయనే మనల్ని పుట్టించినాడు. మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎందుకు యెహోవానే, ఎందుకు ఈ దేవుణ్ణి మనం ఆరాధన చేయాలా? ఏంటి గొప్పతనం అంటే యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎందుకంటే ఆయనే మనలను పుట్టించినవాడు. ఈ భూమి మీద ఉన్న సకల మానవ కోటిని ఆయన తన స్వరూపంలో తన పోలిక చొప్పున తయారు చేసుకున్నాడు. ఆయన నోటి మాట చేత సమస్తము కలిగింది. ఆకాశ మహాకాశములు అందులో ఉన్నవి, సముద్ర మహాసముద్రములు అందులో ఉన్నవి. ఈ భూమి మీద ఉన్న సమస్తము ఆదికాండం 1వ అధ్యాయం నుండి 25 వచనాల వరకు మనం చూస్తే ఈ సృష్టి అంతా కేవలము నోటి మాట చేత కలిగింది. ఈ దినాలలో శాస్త్రవేత్తలు పరిశోధన చేసినారు, సృష్టి ఎలా కలిగింది అని. చాలా మంది, వందల మంది శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి వారందరూ ఒక్క కంక్లూజన్కి వచ్చారు. ఏంటంటే ఒక సౌండ్ ద్వారా, అంటే ఒక శబ్దము ద్వారా ఇదంతా కలిగింది అని వారు ఒక నిరూపణలోనికి వచ్చినారు. ఏంటి ఆ శబ్దం? కలుగు గాక.
కలుగుగాక అన్న శబ్దములోని మహాత్మ్యము ద్వారా సమస్త సృష్టి ఈ దేవుడు సృష్టించినాడు. కానీ 26వ వచనానికి వచ్చినప్పుడు కలుగుగాక అంటే ఈ 7 అడుగుల 150 కేజీలున్న బరువు కలిగిన ఈ మానవుడు కలగడా? పెద్ద పెద్ద పర్వతాలు కలిగినాయి. మానవుడు ఏం లెక్క? ఎందుకు కలుగుతాడు కానీ దేవునికి అది ఇష్టం లేదు. కాబట్టి తమ స్వరూపంలో, అంటే త్రిత్వమైన దేవుడు తమ స్వరూపంలో తన పోలిక చొప్పున నిన్ను నన్ను కలుగజేసినాడు. మన నాసిక రంధ్రములలో ఆయన తన జీవవాయువును ఊదినాడు. మనము ఆయన చేసిన ఒక పని ఎఫెసీ 2:10 రాయబడతా ఉంది. మనము ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఒక పర్వతం వల్లే మనం ఊడిపడిన వారము కాదు, ఒక సముద్రం వల్లే కలుగుగా కంటే కలిగిన వారము కాదు. మనము ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున ఆయన కొరకై మనము సృష్టింపబడ్డాం. కాబట్టి మనలను సృష్టించిన ఈ దేవుణ్ణి మనము హృదయమారా ఆరాధన చేయవలసిన వారమై ఉంటున్నాం. దావీదు దేవుని ప్రజల మీద 40 సంవత్సరములు రాజుగా మహారాజుగా ఉన్నాడు. 33 సంవత్సరములు యెరూషలేమును కేంద్రంగా చేసుకుని పరిపాలన చేసినాడు. రిమైనింగ్ 7 సంవత్సరములు హెబ్రోన్ను క్యాపిటల్ సిటీగా చేసుకుని పరిపాలన జరిగింది. వెరసి 40 సంవత్సరములు దేవుని ప్రజల మీద రాజుగా ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు. ఒకరోజు యెరూషలేములో రాత్రి అన్నం తిన్న తర్వాత మంచం మీదకి పడుకోవడానికి వెళ్తే నిద్రకు ఉపక్రమించినప్పుడు ఆయన నిద్ర రాకపోతే మనం ఏం చేస్తాం? అబద్ధాలాడద్దు ఆదివారం. సెల్ ఫోన్ తీసుకొని నిద్రపోతున్న వారిని లేపుతాం. ఏదో టెక్స్ట్ మెసేజ్లు, సోషల్ మీడియా, మొత్తం ఫేస్బుక్లు మొత్తం అంతా తిరిగి వస్తాం. నిద్ర రానప్పుడు ఈ కీర్తనాకారుడు ఏం చేసినాడంటే పాట రాసినాడు. అది 139వ కీర్తన. నిద్ర రానప్పుడు రాసినాడు. ఏం రాస్తాడంటే 14వ చరణంలో ఒక పాట ఎత్తుకుంటాడు. ఆయన ఏమంటాడంటే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా అది నా కన్నులకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది అంటాడు. 16వ చరణానికి వచ్చినప్పుడు, నా తల్లి గర్భం ముందు నేను పిండంగా ఉండినప్పుడు నీ కన్నులు నన్ను చూసినాయి. మన యొక్క ఆలోచన ఏంటి? మన తల్లి గర్భం ముందు మేము పిండంగా ఉన్నప్పుడు స్కానింగ్ మిషన్ మనం చూసిందేమో, టెథోస్కోప్ పెట్టి చూసినారేమో, డాక్టర్ మనల్ని చూసినారేమో, నర్సులు మనల్ని చూసినారేమో అని మనం అనుకుంటాం. ఒక ఆత్మీయుడు, ఒక కీర్తనాకారుడు దేవుని యొక్క గొప్పతనాన్ని తలపోసుకుంటూ తాను ఏ విధంగా జన్మించినాడు, తన జన్మకు కారణం ఎవరు అని దేవుని యొక్క మహాత్మ్యమును ఆయన కీర్తించినటువంటి సందర్భం అది. ఏ రోజైనా ఈ ఆలోచన మనకు వచ్చిందా? ఎలా కలిగినా ఎలా మనల్ని ఈ దేవుడు సృష్టించినాడు? సమస్తమును కేవలం నోటి మాట చేత కలుగజేసినాడు. నిన్ను నన్ను తన చేతులతో తన పోలిక చొప్పున తయారు చేసుకున్న ఈ దేవుడే మన దేవుడు. యెహోవాయే దేవుడని తెలుసుకున్నది ఆయనను స్తుతించి. అందుకే 92వ కీర్తనలో ఒక మాట ఉంటుంది మొదటి చరణంలో, యెహోవాను స్తుతించుట ఇట్స్ గుడ్ టు వర్షిప్ హిమ్. ఆయనను ఆరాధించి కీర్తించి కొనియాడటము మంచిది. మంచి విషయం అంటే ఒకటి ఆయనను మనము ఆరాధన చేయడం. కాబట్టి ఎందుకు ఈ దేవుడే పైన ఆకాశం అందు క్రిందన్న భూమి అందు ఈ దేవుడే యేసుప్రభు ఎందుకు దేవుడు అంటే ఆయనే మనలను సృష్టించినవాడు. సృష్టించిన తర్వాత ఆయనే మనకు దేవుడుగా ఉన్నాడు. ఏ విషయంలో ఆయన దేవుడు? ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుకుందామా? డ్యూటరానమీ చాప్టర్ 4 and verse 20 and verse 4 అందరం కలిసి చదువుకుందామా? ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనం. వనకుడి, వారి ముఖము చూసి బెదరకుడి, మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైనా యెహోవాయే దేవుడు. ఎందుకు యెహోవాయే దేవుడు? యెహోవాయే మనలను సృష్టించినవాడు. ఇక్కడ యెహోవాయే ఎందుకు దేవుడు? యెహోవాయే మనలను రక్షించినవాడు. ఆయన మనల్ని సృష్టించినాడు. చెడిపోయిన లోకములో, పాడైపోయిన ప్రజల మధ్యలో పాపముల చేత, అపరాధముల చేత ఎఫెసీ 2:1 ప్రకారం చచ్చిపడి ఉన్నాం. పాపమునకు వచ్చే జీతము నిత్య మరణము, అగ్నిగుండం, పాతాళం. అటువంటి మన దీనస్థితిని మనల్ని సృష్టించిన దేవుడు చూచి, నీవు నిన్ను నశించి నరకానికి వెళ్ళట ఇష్టము లేక నేను చేసిన ప్రతి పాపము కొరకై ఆయన ఆ కలవరి శిలువలో ఒక యాగం అయిపోయినాడు, ఒక బలి అయిపోయినాడు, ఒక అర్పణగా అర్పించబడుతూ వచ్చినాడు. మనల్ని సృష్టించిన ఈ దేవుడు నేను పాపములతో పడిచెడి ఉన్న మన దీన స్థితిని జ్ఞాపకం చేసుకుని మనలను రక్షించిన నిమిత్తమై తన ఏకైక కుమారుడు
తన ముద్దుల కుమారుడు, తన ప్రియ కుమారుడు, తన దగ్గర ఉన్నటువంటి కుమారుని ఈ భూలోకములోనికి పరలోకముల నుండి దొబ్బిపడేసినాడు. ఆ యేసు ప్రభువు కూడా నిన్ను నన్ను ప్రేమించి నా ప్రతి పాపమును కడుగు నిమిత్తమై ఏ పాపమెరుగని ఆయన నీ కొరకై నా కొరకై కల్వరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తము కార్చినాడు. ఆ పరిశుద్ధ రక్తములో 1 యోహాను 1:7 ప్రకారము మన ప్రతి పాపము కడుగబడింది. పాపులుగా ఉన్న మనము పరిశుద్ధముగా మార్చబడ్డాం. కాబట్టి యెహోవాయే తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని నా పాపముల కొరకే బలిగా అర్పించినాడు. ఎటువంటి కుమారుడు తెలుసా ఆయన? తండ్రికి ఎటువంటి కుమారుడు? మత్తయి సువార్త 3:17. ఎటువంటి కుమారుడు? ప్రియ కుమారుడు. లూకా భక్తుడు అంటాడు లూకా సువార్త 9:35లో ఏర్పరుచుకున్న కుమారుడు అంటాడు. రోమిలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు 8వ అధ్యాయం 32వ వచనం అనుకుంటాను, అక్కడ సొంత కుమారుని మనకు అప్పగించినాడు. యోహాను సువార్త 3:16లో మనకు తెలుసు అద్వితీయ కుమారుడు. కాబట్టి ప్రియ కుమారుడు, ఏర్పరచుకున్న కుమారుడు, తన సొంత కుమారుడు, అద్వితీయ కుమారుణ్ణి నా పాపముల కొరకై ఆయన బలిగా అర్పించినాడు. ఆ యేసుక్రీస్తు కార్చిన రక్తములో నేను ప్రతి పాపము కడుగబడింది, పరిశుద్ధంగా తీర్చబడ్డాం, రక్షణ దొరికింది. యెహోవాయే మనలను రక్షించువాడు. ఎటువంటిది రక్షణ? హెబ్రీ 2:3 ప్రకారము గొప్పది. ఇట్స్ ఎ గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. హెబ్రీ 5:9 ప్రకారము నిత్య రక్షణ. హెబ్రీ 7:25 ప్రకారము సంపూర్ణ రక్షణ. 2 తిమోతి 2:10 ప్రకారము మహిమతో కూడిన రక్షణ. లూకాసు వార్త 2:10 ప్రకారము, లూకాసు వార్త 2:32 ప్రకారము సిద్ధపరిచిన రక్షణ. కాబట్టి గొప్ప రక్షణ, నిత్య రక్షణ, సంపూర్ణ రక్షణ, మహిమతో కూడిన సిద్ధపరిచిన ఈ 5 అంతల రక్షణ యేసు ప్రభువులో నీకు నాకు కలిగింది. యేసు ప్రభు మరణించి సమాధించబడి తిరిగి లేచుట ద్వారా ఈ రక్షణ మనము పొందుకున్నాం. రక్షణ పొందిన మనం ఈ దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ఉదయకాలమున హృదయమార ఆరాధన చేద్దాం. యెహోవాయే దేవుడు, పైన ఆకాశం ముందు కానీ క్రింద ఉన్న భూమి ముందు కానీ ఆయనే దేవుడు, మరి యొక్క ప్రత్యామ్నాయము లేదు. ఎందుకు ఆయనే దేవుడు అంటే ఆయన మనల్ని సృష్టించినాడు, తన స్వరూపంలో తన పోలిక చొప్పున తన కొరకై మనల్ని కలుగు చేసుకున్నాడు. ఆయన మనల్ని జన్మ ఇచ్చిన తర్వాత మనము చెడిపోయినాం, పాపములో పడిపోయినాం, సైతాను శత్రువైన చేతిలో చిక్కుకున్నాం, బందీలుగా ఉన్నాం. అటువంటి మనలను విడిపించిన నిమిత్తమై యేసుక్రీస్తు మరణమును జయించినాడు, సైతానును ఓడించినాడు. పాపం మీద విజయము నీకు నాకు ఇవ్వడానికి శత్రువుతో మనపక్షమున వాడితో పోరాడి మనకు గొప్ప రక్షణ ఇచ్చిన ఈ దేవుడిని ఉదయకాలమున ఆరాధన చేద్దాం. రక్షణ పొందిన తర్వాత కూడా ఈ దేవుడే మనకు దేవుడు, ఈ దేవుడే మనకు దేవుడు, మరొక దేవుడు లేడు. ఎందుకు ఈయనే రక్షణ పొందిన తర్వాత కూడా ఈయనే ఎందుకు దేవుడు? 31వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందామా? డ్యూటరానమీ చాప్టర్ 31 and verse 6. 31:6 అందరం కలిసి చదువుకుందామా? భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే. అనేక సార్లు రక్షణ పొందిన తర్వాత భయం, ఆస్తి ఉన్నా భయమే, అందం ఉన్నా భయమే, మంచి ఉద్యోగం ఉన్నా భయమే. భయం లేని వారు ఎవరైనా ఉన్నారా? కొంతమందికి ఎగ్జామ్స్ వస్తే ఎగ్జామ్స్ అంటే భయం, కొంతమందికి పెళ్ళి అవుతుందో లేదో అనే భయం, పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారో లేదన్న భయం, ఇల్లు కట్టుకుంటామో లేదో అన్న భయం. కొంతమందికి ఒక్కొక్క భయం. ఏంటా భయం? పరలోకం పోతామా లేదా, ఎన్నో భయాలు. ఇటువంటి భయపు గుప్పిట్లు అనేక సార్లు నీవు నేను ఉన్నప్పుడు మన భయాన్ని తీసివేసేవారు ఎవరు లేరు. ఏదో 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ, మనం హాస్పిటల్ ఉంటే వచ్చి పరామర్శించేవారు ఉన్నారు కానీ, మన కొరకే ప్రార్థన చేసేవారు ఉన్నారు కానీ, మనకున్న భయాన్ని తీసివేసేవారు ఎవరు లేరు. ఆప్తులు కానీ, ఆత్మీయులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఎవరైనా సరే మన హృదయములో ఉన్నటువంటి భయాన్ని ఎవరూ తీసివేయలేరు. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు ఈ భయాలలో మనం ఉన్నప్పుడు మనతో రాకపోవచ్చు, మన చెంత చేరకపోవచ్చు.
ఇటువంటి భయాలలో నేను నీతో కూడా ఉండడానికి ఇష్టపడుతున్నానని ఒకే ఒక్కడు చెప్తాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనతో ఉండటానికి లోపలికి వస్తాడంట. లూకా సువార్త చూడండి, ఒక మాట ఉంటుంది, 24వ అధ్యాయం 29-31 వచనాలలో. 24వ అధ్యాయము 29వ వచనము. వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వచ్చాను. మనతో ఉండటానికి ఎవరు ఇష్టపడనప్పుడు, మన భయభ్రాంతులలో ఉన్నప్పుడు, ఎవరు మన భయాన్ని తీసివేయనప్పుడు, మన భయం బిక్కిబిక్కుమంటూ ఒంటరిలో చీకటిలో ఏకాంతంగా ఉంటున్నటువంటి మన దీనస్థితిని చూసి మన దగ్గరికి నడుచుకుంటూ మన భయాన్ని పారద్రోడడానికి ఇష్టపడే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ యాత్రా జీవితంలో మనకు అన్ని సమయాలలో తోడుగా ఉండేవాడు, మన పక్కన నడవడానికి ఇష్టపడేవాడు. అందుకే 121వ కీర్తన 4వ చరణంలో ఒక మాట ఉంటుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. మన పక్కన మనతో సహపాఠిగా నడవడానికి ఇష్టపడేవాడు అన్ని సమయాలలో. ముఖ్యంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో అనేక భయాలలో మనం ఉన్నప్పుడు మన భయాలను పారద్రోలడానికి మన దగ్గరికి వచ్చి మనలను ధైర్యపరిచే ఒకే ఒక్కడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది 3వది. 4వది, యెహోవాయే దేవుడు, యేసు ప్రభువు దేవుడు. ఎందుకు ఆయనే దేవుడు? సృష్టించినాడు. ఎందుకు ఆయనే దేవుడు? రక్షించినాడు. ఎందుకు ఆయనే దేవుడు? అనేక భయ పరిస్థితులలో ఆయన మన భయాన్ని పారద్రోలి మనకు అభయం ఇచ్చి మనతో నడుస్తూ ఉన్నటువంటి దేవుడు. కీర్తన సంఖ్య 4వది, ఎందుకు ఆయనే దేవుడు? కీర్తన సంఖ్య 37-39. కీర్తన సంఖ్య 37 చరణం 39. అందరికి కలిసి చదువుకుందామా? సామ్ నెంబర్ 37 and verse 39. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవాయే బాధ కలుగున్నప్పుడు ఆశ్రయం ఇచ్చేవాడు. ఎన్నో బాధలు, భయాలు పోయినాయని అనుకుంటే బాధలు ఒకవైపు. నేను రక్షణ పొందిన తర్వాత ఏ బాధ నన్ను బాధించలేదు ఎవరిని చెప్పగలుగుతామా? అయినబడి ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు ఏమని చెప్పగలుగుతాం? కొంతమందికి చదువు రాక అదొక బాధ, కొంతమంది ఉద్యోగం లేదని బాధ, ఇల్లు లేదని బాధ, ఆరోగ్యం లేదని బాధ, ఆస్తిపాస్తులు లేవని బాధ. అనేక సార్లు ఆత్మీయులు లేకపోతే మన ఇంట్లో ఉన్నవారు మరణించినప్పుడు ఆ బాధ వర్ణించలేము. ఆ బాధను ఎవరు తీసివేయలేరు. గుండె బరువెక్కిపోతుంది. నాన్నవారే మనల్ని విడిచిపెట్టి మరణము మన నుండి వారిని దూరం చేసినప్పుడు ఆ బాధ, గుండెల్లో ఉన్న బాధ ఎవరు తీసివేయలేరు. అటువంటి పరిస్థితుల్లో మా కాళ్ళ మీద ఒంటరిగా మన రూములో బిక్కుబిక్కుమంటూ ఆ బాధను ఎవరితో పంచుకోలేక గుండె బరువు ఎక్కిపోయినప్పుడు, తీరని ఆ బాధ చేత మనము ఆదరణ కోల్పోయి ఎక్కి ఏడ్చి కన్నీరు కార్చి అలసిపోయినప్పుడు మన యావత్ బాధలో, యెషయా గ్రంథం 63:9లో మన యావత్ బాధలో ఆయన బాధనుందేవాడు. బాధను పంచుకునేవారు ఎవరున్నారండి? ఆస్తులు భాగం కావాలి వారు ఉన్నారు. అవునా కాదా? చెప్పరు? ఆస్తులో భాగం కావాలంటారు. సంతోషంలో పాలు పంపులు పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. కానీ బాధలో, కన్నీటిలో, దుఃఖములో, వేదనలో, అనారోగ్యములో, ప్రతికూలమైన పరిస్థితిలో, మన బాధలో ఆ బాధను పంచుకోవడానికి ఇష్టపడేవాడు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి మన యావత్ బాధ, అది బాధ ఏదైనా ఏ రూపంలో మనల్ని బాధపరుస్తున్నప్పటికీ ఆ యావత్ బాధలో ఆయన మనతో బాధపడడానికి ఇష్టపడే ఈ దేవుడు మన దేవుడు. 5వ ఆఖరిది ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనము. సమయానుకూలాన్ని బట్టి క్లుప్తంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనము. అందరం కలిసి చదువుకుందామా? ఎందుకు ఈయనే దేవుడు నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు
ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువునకు మూలమై ఉన్నాడు. చాలు. యెహోవాయే మనకు మూలమై ఉన్నాడు. దేనికి మూలం? ఈరోజు నీ గొంతులో ఊపిరుందంటే, నా గొంతులో ఊపిరుందంటే, మనము బ్రతికి బట్ట కట్టినామంటే దానికి మన ఆరోగ్యం అంటారా? మనం చదువుకున్న చదువు అంటారా? మన ఆస్తి అంటారా? మనకున్న మంది మార్బలం అంటారా? కానే కాదు. ఎందుకు ఈరోజు మనం బ్రతికినాం? ఎందుకు? కేవలము విలాప వాక్యములు 3:22-23 రాయబడతా ఉంది. ఆయన కృపా వాత్సల్యత దినదినము మనెడల నూతనంగా పుడుతున్న కారణాన్ని బట్టి మనము లయము కాకుండా, నిర్మూలము కాకుండా ఆయన బలిష్టమైన బావు కింద భద్రపరచబడి, గొంతులూపురు కలిగి బ్రతికి బట్టకట్టి సజీవ లెక్కలో ఉంచబడి, సజీవుల మధ్యలో సజీవమైన వాక్యం ఆధారం చేసుకుని సజీవుడైన ఆ దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఈ దేవుడు మనకి ఈరోజు ఆయుష్ ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, తన మందిరానికి నడిపించినాడు. ఈరోజు మనము బ్రతికినామంటే కేవలము ఆయనే కారణం, ఆయనే మూలమై ఉన్నాడు. ఇది మొదటిది. రెండవది ఆ దేశంలో ప్రవేశించినట్లు, ఆ దేశంలో ప్రవేశించినట్లు అంటే పరలోకములో మనం ప్రవేశించడానికి నిత్య మరణము నుండి నిత్య జీవములోనికి దాటించినాడు ఈ దేవుడు. ఒకటి భౌతికమైన మరణం నుండి తప్పించడానికి కారణం ఈ దేవుడే. మరొక నూతన మాసము మొదటి ప్రభు దినాన్ని చూచే గొప్ప భాగ్యం ఆ దేవుడు మనకు ఇచ్చినాడు. మనకు తెలిసిన వారు తెలియని వారు లక్షల మంది, మనం కళ్ళు మూసి తెరిచేలోపట లక్షల మంది చనిపోయినారు. ఈరోజు మనము బ్రతికి దేవుని మందిరంలో సజీవులకు ఉంచబడి ఆరాధన చేయడానికి దేవుడు మనల్ని సమకూర్చినాడంటే దానికి కారణం, దానికి మూలం ఈ దేవుడే. ఇది మొదటిది. రెండవది నిత్య మరణం ఉంది. భౌతిక మరణమే కాదు, నిత్య మరణం ఉంది. పాతాళం, అగ్నిగుండం. ఈ నిత్య మరణం నుండి ఆ పరదేశమునకు, పరలోకానికి మనల్ని తీసుకుపోవడానికి కారణం ఏంటి? మన భక్తి అంటారా? కాదు, కేవలము ఈయనే మూలము. కాబట్టి ఈ భౌతికమైన మరణం నుండి తప్పించబడ్డామంటే ఆయన కారణం. నిత్య మరణము నుండి, పాతాళము నుండి, అగ్నిగుణము నుండి తప్పించబడి పరలోకములోనికి మనల్ని వారసులుగా చేసినాడంటే ఆయన కారణం. కాబట్టి పైన ఆకాశం ఉంది కానీ, భూమి మీద ఉన్న కానీ ఏ దేవుడు కాదు. కేవలం ఈ దేవుడే దేవుడు. ఎందుకంటే పిలిస్తే పలికేవాడు, రా అంటే రావడానికి ఇష్టపడేవాడు, మనతో నడవడానికి ఇష్టపడవు. ఎందుకు ఈ దేవుడే దేవుడు? ఎందుకు ఈ దేవుడే ఆరాధనలకు యోగ్యుడు? ఎందుకు ఈ దేవుని మనం ఆరాధన చేయాలంటే యెహోవా మనలను పుట్టించినవాడు, సర్వమును నోటి మాట చేత కలుగ చేసినాడు సృష్టినంతా. నన్నైతే తన స్వరూపంలో తన పోలిక చొప్పున తయారు చేసుకున్నాడు ఈ దేవుడు. అందుకే ఈ దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. సృష్టించినవాడు. రెండవది, సృష్టించిన తర్వాత చెడిపోయిన లోకంలో పాడైపోయిన ప్రజల మధ్యలో మనము కూడా పాపము చురుకొని దేవునికి దూరం అయిపోయినాం. అటువంటి మన దినస్థితిని జ్ఞాపకం చేసుకొని శత్రువుతో మన పక్షంలో వాడితో పోరాడి శత్రువును విడుదల అనుగ్రహించి నన్ను రక్షించటానికి ఈ దేవుడు తన ఏకైక కుమారుడు, ముద్దుల కుమారుడు, ప్రియ కుమారుడు, సొంత కుమారుడు ఏర్పరచుకున్న అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపి ఆ యేసు ప్రభువు కూడా నన్ను ప్రేమించి నాకు విడుదల విమోచన ఇవ్వడానికి కల్వరి శిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టుట ద్వారా రక్షణ వచ్చింది. దేవుడే మనలను రక్షించినాడు. మూడవది, రక్షించిన తర్వాత అనేక భయాలున్నాయి. ఈ భయ భ్రాంతులలో మనం ఉన్నప్పుడు ఎవరు మన పక్కన లేరు. అటువంటిలో మన భయాలలో వాటిని పారద్రోలి మనకు అభయహస్తం ఇచ్చి మనల్ని ధైర్యపరిచి వాగ్దానముల చేత మనల్ని ఉత్తేజపరిచి భయపడకుడి, ఇదిగో నేనున్నాను, దిగులు పడకుడి, నీతో నడుచువాడు నేనే అని మనతో నడవడానికి ఇష్టపడి మన భయాలన్నింటిని పారద్రోలిన వాడి దేవుడు. తర్వాత అనేక బాధలు ఉన్నాయి. భయాలు పోయినాయి అనుకుంటే బాధలు మరొక వైపు ఉన్నాయి. అనేక బాధలలో ప్రియులు నిద్రించినప్పుడు భర్తను కోల్పోయిన భార్య, భార్యలు కోల్పోయిన భర్త, సేవలు కోల్పోయిన సంఘం, విశ్వాసులను కోల్పోయిన సహపాఠి విశ్వాసులు, అప్పుడు గుండె బరువెక్కిపోతుంది. హృదయంలో బాధ ఎవరు తీర్చలేరు. అటువంటి పరిస్థితుల్లో మనం ఒంటరిగా, దిగులుగా, ఏకాంతంగా ఏడుస్తున్నప్పుడు ఆయన మన దగ్గరికి వచ్చి మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచి మన యావత్ బాధలో ఆయన బాధ పంచుకోవడానికి ఇష్టపడేవాడు. కాబట్టి అటువంటి దేవుడు మన దేవుడు. ఐదవది, ఆఖరిది, మన దీర్ఘాయువుకు మన ప్రాణము బ్రతికి ఉందంటే ఈరోజు
కేవలము అందుకే దావీదు అంటాడు 103వ కీర్తన 4వ చరణంలో, సమాధి నుండి నా ప్రాణమును నీవు విమోచించినావు. కాబట్టి సమాధిలోనికి వెళ్ళకోకుండా మన ప్రాణమును విమోచించినాడు ఈ దేవుడు. రెండవది, నిత్య మరణం ఉంది అగ్నిగుండం పాతాళం, దాని నుండి కూడా ఈ దేవుడు మనల్ని పరలోకములోనికి, ఆ దేశములోనికి ఆయన నడిపించినాడు. ఈ 5 అంతల ఈ దేవుని యొక్క గొప్పతనం నా జీవితంలో నిజముగా జరిగి మనం అనుభవిస్తూ ఉంటే, ఏనే దేవుడని మనం ఎరిగి ఉంటే, ఈ దేవుని మనము కూడా యెహోవాను స్తుతించుట మంచిది. రండి, ఆ దేవుని మనము హృదయమారా ఆరాధన చేద్దాం.